హలో ఆల్, ఆలియా కట్ కుర్తీ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ వేసుకోవాలి. దానికోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని నెక్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ బయటికి కనపడకుండా మొత్తం లోనికి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. దానికోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్న పెట్టి నెక్ పార్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. నెక్ పార్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని రివర్స్ చేసి దాని మీద ఒక స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పార్ట్నంతా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా షేప్ కోసం టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని కుర్చీ కోసం ముందుగా లూజ్ కుట్టు మీద పెట్టుకొని ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ని పట్టుకొని కుచ్చుల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్ సైజులో వచ్చేలాగా చిన్నగా అడ్జస్ట్ చేసుకోవాలి. కుచ్చు పెట్టుకున్న ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ పార్ట్ యొక్క ఈ మధ్యలో ఈ కర్వ్ దగ్గర నుంచి ప్లేస్ చేసుకొని వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో అదే కర్వ్ దగ్గర నుంచి పెట్టుకొని ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్కు కూడా ఒక లూజ్ కుట్టు వేసుకొని ఫ్రిల్స్ అన్నిటినీ అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ పార్ట్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పార్ట్కి లేస్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేస్తూ లేస్ వేసుకోవాలి. లేస్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి.
ఆ తర్వాత మన మెజర్మెంట్ ప్రకారం సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. చూశారు కదా ఆలియా కట్ కుర్తీ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.